మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ లభించింది. పుట్టా మహేష్ యాదవ్ తో పాటు ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు. రేపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు. మరోవైపు నిందితులను కీలక సమాచారం లాగుతున్నారు. డ్రగ్స్ ఎలా వచ్చింది, ఎవరు సరఫరా చేశారు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ లభించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ కుమార్కి సంబంధించి కూడా బెయిల్ వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయనతో పాటు మరొక మహిళ, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా 11 మంది ఉన్నారు. అందులో నిన్న 5గురికి పాజిటివ్ వస్తే తాజాగా బ్లడ్ టెస్ట్లో ఎంపీ మహేష్ కుమార్ కూడా బెయిల్ వచ్చిన అంటే పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఈ 11 మందిని రహస్య ప్రాంతాల్లోంచి విచారణ సాగిస్తున్న వేళ తాజాగా రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీ ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈయనతో పాటు ఒక మహిళకి ఇచ్చారంటే ఇద్దరికి స్టేషన్ బెయిల్ వచ్చింది. కాబట్టి మరొక 9 మందికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే రహస్య ప్రాంతాల్లోంచి విచారణ సాగిస్తున్నారు. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్లో జరిగిన ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి కౌశిక్ రవి ప్రధానంగా డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అతడికి ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి అనే సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఒకవైపు డ్రగ్స్ కేసుతో పాటు అటు రివాల్వర్ తో ఇటు పోలీసు అధికారుల మీద కాల్పులకు తెగబడిన అంశానికి సంబంధించి కూడా ఆర్మ్డ్ యాక్ట్ వినియోగించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సెక్షన్ల మీద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు. కాబట్టి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతడి సోదరుడు, అదేవిధంగా మరొక వ్యక్తి ఢిల్లీకి సంబంధించిన వ్యాపారవేత్త సంబంధించి 3 మీద కూడా ఈ రివాల్వర్ సంబంధించి ఆర్మ్ యాక్ట్ నమోదు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ 9 మంది సంబంధించి కూడా ఇంకా రహస్య ప్రాంతాల నుంచి విచారణ సాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వారి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఉపర్పల్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మరికొద్ది ఈరోజు సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నుంచి కూడా అటు న్యాయమూర్తి ఇంట్లో ఈ వీరిని హాజరుపరుస్తున్నట్టు కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఇంకా ఉపర్పల్లి కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి ఇంటి పరిసర ఇంకా సమాచారం ఇవ్వలేనట్టుగా తెలుస్తుంది. కాబట్టి అంటే రాత్రి లోపల ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే రేపు వీరిని ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ముఖ్యంగా నిన్న ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రాంతానికి సంబంధించిన టీడీపీ ఎంపీకి సంబంధించి అతడు నెగిటివ్ వచ్చింది. తాజాగా బ్లడ్ టెస్ట్ చేసిన నేపథ్యంలో ఈరోజు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూడా చాలా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కూడా ఆయనకి స్టేషన్ బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మీడియాకి అంటపడకుండా అతన్ని గుట్టుచప్పుడు కాకుండా కూడా పోలీసుల వాహనంలో బయటికి పంపించి ఆ తర్వాత ఎంపీ కారులో ఎక్కించినట్టుగా ప్రసారం తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అటు ఎంపీతో పాటు ఒక మహిళకి ప్రస్తుతం ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. 9 మందికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో 3 మీద ఆర్మ్ యాక్ట్ మీద కేసు నమోదు చేశారు. కాబట్టి మిగతా వారికి సంబంధించి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసి, ఎందుకంటే వీళ్ళంతా డ్రగ్స్ కన్జ్యూమర్ చేసిన వారిగానే చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో డ్రగ్స్ను తీసుకొచ్చిన వ్యక్తికి సంబంధించి కూడా పెల్డర్గా చెప్తారా, లేకపోతే అతను కూడా కన్జ్యూమ్గా చూపిస్తారని ప్రస్తుతం చూడాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి 9 మందికి సంబంధించి వారిని కోర్టులో హాజరుపరుస్తారు లేదని చూడాలి. కిరణ్, అంటే మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది, మరోవైపు ఈగిల్ టీం ఏ స్థాయిలో విచారణ చేస్తోంది, విచారణ ద్వారా ఇంకా ఎటువంటి లింక్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా ఎవరెవరి పేర్లు తెర మీదకు రావచ్చు అంటారు? ప్రస్తుతానికైతే మొయినాబాద్ ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే సిమ్లా నుంచి కూడా ఇతడు కౌశిక్ రవి అనే వ్యక్తి ఈ కొకైన్ తీసుకొచ్చినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇతడు ఎక్కడిని తీసుకొచ్చినట్టు కూడా సిమ్లాలో కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసుల స్టేట్మెంట్లో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా మొయినాబాద్ ఈ మాజీ ఎమ్మెల్యే
పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్ సంబంధించి పార్టీలో డ్రగ్స్ పార్టీకి సంబంధించి కూడా అంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచే కూడా ఆ పార్టీ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. అంటే విడతల వారీగా వివిధ అంతే ఆయనకి సన్నిహితులు ఉండేవారు స్నేహితులంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చిపోయే క్రమంలో 11 గంటల ప్రాంతంలో కూడా ఈగల్ టీం పక్కా సమాచారంతో కూడా ఇది రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న పక్కా సమాచారంతో రైడ్ చేయడంతో కూడా ఈ బండారం బయటపడడం చేస్తుంది. ప్రస్తుతానికైతే గతంలో ఎవరైతే కౌశిక్ రవి ఉన్నాడో అతను బెంగళూరు సంబంధించిన కేసులో కూడా డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అతడు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కూడా షిమ్లాలో ఈ కొకైన్ని కొనుగోలు చేసినట్టు ఇప్పటికే ప్రాథమికంగా తన స్టేట్మెంట్లో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా దీని డ్రగ్స్ లింక్స్ ఏంటి కేవలం ఏపీ ప్రాంతానికి సంబంధించిన ఎంపీఏ కాకుండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పలువురు వీఐపీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారికి సంబంధించి అంటే మొదటిసారిగా ఈ ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు. అంతకుముందు రొటీన్గా ఏమైనా వచ్చారన్న సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తున్నారు. కౌశిక్ రావుకి సంబంధించి అతని డ్రగ్స్ నెట్వర్క్ను కూడా ట్రేస్ అవుట్ చేసే పని ఈగల్ టీం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.